నమస్కారం అండి. నా పేరు డాక్టర్ మల్లికార్జున్. నేను కిడ్నీ పరమైన జబ్బులు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాను. ఈ మధ్య కాలంలో చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమండి ఈ మధ్య కాలంలో ముందు కన్నా కిడ్నీ జబ్బులు ఎక్కువైనాయా, అది కాక ఏదో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువగా ఉన్నాయా మిగతా రాష్ట్రాల కన్నా, ఎందుకు, ఈ కారణం ఏంటి, ఎందుకు అసలు ఇన్ని జబ్బులు చూస్తున్నాము, మూత్ర వ్యవస్థకు సంబంధించిన జబ్బులు చూస్తున్నాము? ఒక విధంగా చెప్పాలి అంటే అండి, ఇంత ముందు కన్నా ఈ మధ్య కాలంలో కిడ్నీ పరమైన జబ్బులు ఎక్కువ అవడం అనేది సహజం, అది నేను ఒప్పుకుంటాను. మన రాష్ట్రాల్లోనే ఎక్కువ అని నేను అనను. మన రాష్ట్రాల్లో ఎస్పెషలీ తెలంగాణ రాష్ట్రంలో కిడ్నీ స్టోన్స్కి సంబంధించిన జబ్బులు ఎక్కువగా ఉంటాయి, అంతే తప్ప ఇంకా ఎక్స్ట్రాగా ఇంకేతరేతర జబ్బులు వస్తున్నాయని నేను అనుకోవట్లేదు. బట్ ఎందుకు ఈ విధంగా కిడ్నీ జబ్బులు ఎక్కువ అవుతున్నాయి ఇన్ జనరల్గా ఇండియాలో అంటే, ఇండియా ఇస్ బికమ్ ఏ డయాబెటిక్ క్యాపిటల్ అండి. అందుకు చూస్తే అత్యంత ఎక్కువగా డయాబెటీస్ చూసేది ఇండియాలోనే. సో ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కొన్ని రోజులకి కొంతమందికి సిగ్నిఫికెంట్ మెంబర్కి కిడ్నీలు చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి డయాబెటీస్, నెంబర్ 2 హైపర్ టెన్షన్ అనేది, నెంబర్ 3 మనమే అండి ఇండియాలో ఏ మెడికల్ షాప్లో పోయి ఏ మందు కావాలంటే అది తీసుకుని వేసేసుకోవచ్చు. సో ఈ ఇష్టం వచ్చినట్లు మందులు వాడడం వల్ల ఇంకా మిగతా కారణాలు, స్టోన్స్ కానీ ఇంకేదన్నా కారణాల వల్ల కిడ్నీలు చెడిపోయే అవకాశాలు ఎక్కువగా అవుతున్నాయి. సో ఇవన్నీ ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు కిడ్నీ పరమైన జబ్బులు చూడడం కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి కొన్ని కారణాలు మన కంట్రోల్లో ఉంటాయి, కొన్ని కారణాలు మన కంట్రోల్లో ఉండవు. సో డయాబెటీస్ ఉన్నవాడు డయాబెటీస్ కంట్రోల్ పెట్టుకోవడం, హైపర్ టెన్షన్ ఉన్నవాడు హైపర్ టెన్షన్ కంట్రోల్లో పెట్టుకోవడం, లేక ఇష్టం వచ్చినట్లు కాళ్ళ నొప్పులకి, కీళ్ళ నొప్పులకి, తల నొప్పులకి ఇష్టం వచ్చినట్టు మందులు వాడడం జరగకుండా, ఈ మందులను మోతాదులో వాడుకుంటా, అవసరమైనప్పుడు వాడుకుంటా, సహజమైన మనకు తెలుసు ఏది మంచిది మన హెల్త్కి అని చెప్పి, అలాంటి హెల్తీ హ్యాబిట్స్ ఉంచుకున్నప్పుడు కిడ్నీ జబ్బులు తప్పకుండా తక్కువగానే ఉంటాయి. ఒకప్పుడు తక్కువ ఉన్నాయంటే ఇప్పుడు కూడా తక్కువ అవ్వాల్సిందే. కానీ ఇవన్నీ ఎక్కువైన దానివల్ల ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం ఈ కిడ్నీ జబ్బులు చూస్తున్నాం.